హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మన మహాలక్ష్మి చక్రికి చెప్పేయడంతోటి చక్రి చాలా బాధపడుతూ వస్తాడు. కానీ ఇంట్లో ఎవరికీ ఈ విషయాలు ఏమీ తెలీవు. చక్రి చెప్పడు, మహాలక్ష్మి కూడా చెప్పదు. అంటే తను ఫ్రాడ్ పనులు చేశాడని చెప్పేసి మహాలక్ష్మి చెప్పదు. ఇంకా అందరూ పడుకుండగా వస్తాడు. ఏంట్రా? ఏంటి ఏమైంది? ఏంటి వదిన ఏమందన్నయ్య? ఉండిపోతున్నారా? చెప్పలేదా? ఎందుకన్నయ్య నువ్వెందుకు చెప్పలేవు? ఒరేయ్ నువ్వు నోరు మూస్తావా అనేసరికి, ఏరా నీకు అసలు బుద్ధుందా? అయినా వాడు పని చూసుకుంటాడురా, నీకెందుకురా? చిన్నపిల్లాడిలో ఉండలేవా అంటూ మన మన పెద్ది తిడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే కూడా ఒరే రారా వచ్చి పడుకో అని చెప్పేసి, ఎందుకురా అంత డల్గా ఉన్నావు? ఏంట్రా అంటే మాట్లాడు. ఇంకా తెల్లారిపోతుంది. అమ్మ మహాలక్ష్మి టిఫిన్ చేయనా అమ్మా? పెద్ది బాగా చేయకండి పెద్ది, ఎందుకంటే మా ఫ్రెండ్ తన హాస్టల్ ఫుడ్ నాకు ఇచ్చేసి నా ఫుడ్ తను తీసేసుకుంటుంది పెద్ది అని అంటే, పోన్లే అమ్మ ఇద్దరికీ చేసి పెడతాను అని అంటాడు. ఇంకా ఎందుకులే పెద్ది అంటే, లేదమ్మా చేస్తాను అంటాడు. ఈ లోపల మన మన చక్రి వస్తాడు. ఇంకా మహాలక్ష్మి తన మానాన తన కాఫీ తాగుతూ ఉంటుంది. చక్రి చాలా డల్గా ఉంటే, అరే ఏంట్రా టీ తాగుతావా ఏంటి? ఏం వద్దన్నయ్య. ఏంటో అన్నయ్య నాకు ఇది డౌట్గా ఉంది, వీడెందుకు అలా ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎరే చక్రి ఏమైందిరా నీకు అంటే, ఏం లేదన్నయ్య చెప్తున్నాను కదా నాకు ఏమీ వద్దు అని అనేసరికి, ఇంకా మన ఒరే కన్నా పాపపుణ్యాల గురించి ఏంటి పెద్ది అని అంటే, అమ్మ మనం ఎదుటి వాళ్ళకి పాపం మంచి చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అంతే కదా పెద్ది అని అంటూ ఉంటే, మన కన్నా కేశవ అలా చూస్తూనే ఉంటారు. ఏదైనా సరే మనం మంచిగా చేయాలి, ఎప్పుడైనా సరే ఫ్రాడ్ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతుందో అని అర్థం కాక మన కన్నాని కేశవాలో చూస్తూ ఉంటారు. ఈ లోపల పెద్ది వంటగదిలో వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి, అన్నయ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యన తెలియట్లేదు, మా నాడు చెప్పట్లేదు, కనీసం తన్నైనా అడుగుదామంటూ, ఒరే వాళ్ళ పర్సనల్ విషయం మనం ఎలా అడుగుతాం రా, అయినా సరే మన చక్రి గారిని అడుగుదాం రారా అని చెప్పేసి వెళ్తారు. ఇందులో మహాలక్ష్మి అక్కడ ఉండదు. అందరూ కలిసి అడుగుతారు, ఒరే ఏమైందిరా చెప్పరా అంటే, వేటికి సమాధానం చెప్పకుండా అలా కూర్చుని ఉంటాడు. ఒరే నువ్వు అలా ఉంటున్నావేంట్రా అంటే, ఈ లోపల మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి రావడం చూసి, అమ్మ మహాలక్ష్మి అంటూ మన పెద్ది మాట్లాడతాడు. ఏ అమ్మా నువ్వు చక్రి మాట్లాడుకోవట్లేదా అంటే, అదేం లేదు పెద్ది, నా పనులు నేను చేసుకుంటున్నాను, తన పనులు తను చూసుకుంటున్నాడు తప్ప ఏమీ లేదు పెద్ది అంటాడు. అవునా అమ్మ సరే అని చెప్పేసి అంటుంది. ఏదో జరిగిందన్నయ్య మనకైతే ఏమీ చెప్పట్లేదు అంటే, ఈ లోపల దొడ్డేపిన బట్టలు ఆరేసుకుంటున్న మహాలక్ష్మి దగ్గరికి చక్రి వెళ్ళి, ఏమండి అది కాదండి, మీ పని ఇంట్లో చెప్పలేదు, అది సంతోషించండి, లేకపోతే మీ సంగతి ఉండదు, ఎలాగైనా సరే నాతో మాట్లాడకండి, అసలు మీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఈ లోపల పోస్ట్ మ్యాన్ వస్తారు. పోస్ట్ అంటే ఏంటి ఎవరికి? మహాలక్ష్మి అని అనేసరికి, వదిన నీకోసం ఏదో పోస్ట్ వచ్చింది వదిన అని అనేసరికి, ఏంటి నా కోసం పోస్ట్ వచ్చిందా అని అనేసరికి సంతకం పెట్టి ఇంటికి చూస్తే ఆధార్ కార్డు. ఇదేంటిది నేను ఎప్పుడు అప్లై చేయలేదే, ఇదేంటిది వైఫ్ ఆఫ్ చక్రియా, అసలు ఏంటిది, అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి, అసలు ఏంటి ఆధార్ కార్డ్ ఏంటి, మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా, దానికి ఒక అడ్రస్ ప్రూఫ్ కావాలి, అందుకనే అలా చేశాను అంతే తప్ప మీ గురించి ఏమీ కాదు అని చెప్పేసి అంటే కూడా, అయినా సరే నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు ఎందుకు వైఫ్ ఆఫ్ అని ఎందుకు పెట్టారు, మరి మీకు ఏదో ఒక ప్రూఫ్ పెట్టాలి కదండి, అందుకనే పెట్టాను అని అన్నా కూడా మన మహాలక్ష్మి ఊరుకోదు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి కట్టేస్తుంది. కుర్చీకి కట్టేసి, అసలు మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటి, అసలు నాకేమీ తెలియదండి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి అలా చేశానండి, అంతేనండి అని అన్నా కూడా ఏ మాట విందు. చిచ్చి అసలు మీతో ఎప్పుడు ఇలాగే, మీరు ఎప్పుడు మారరో అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతుంటే కన్నా అడుగుతాను, నువ్వు నాకు నిజం చెప్పన్నయ్య అంటే, ఒరే నువ్వు నాతో నమ్మట్లేదా? లేదన్నయ్య నేను అసలు ఎప్పటికీ నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒరే ఎందుకు ఆ అమ్మాయితో అలా ఉంటావు అంటూ కేశవ అడుగుతాడు. ఒరే అసలు అడ్రస్ ప్రూఫ్ ఎలా మార్చేవారు, మనం అన్నీ చేయొచ్చురా, మన దగ్గర అన్నీ ఉంటాయి కదరా, మనం ఇలా నేను మాడిఫై చేశానని చెప్తాడు. ఇంటికి మన ఆఫీస్కి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల మేనేజర్ వచ్చి, ఈ లోపల ఫ్రెండ్ వచ్చి, ఏంటి
విక్కీ నీ మీద బాగా సీరియస్గా ఉన్నాడు, అసలు ఏం జరిగింది లక్కీ అంటే, మహాలక్ష్మి అంటే లక్కీ లక్కీ అంటాడు. ఇంతకీ ఏంటి అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు రాయలేదు అని అనేసి, దానివల్లే పెద్ద ఇష్యూ అయిందని చెప్పేసి అంటే, ఇంతకీ చూస్తే బర్త్డే విష్ చేస్తారనమాట. హ్యాపీ బర్త్డే, బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ విష్ చేసి అందరూ చాలా హ్యాపీగా, ఈ లోపల మన మహాలక్ష్మిని తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ కోసమని మన కాళేశ్వర్ దగ్గరికి వెళ్తాడు చక్రి. వెళ్ళిన తర్వాత ఏంటమ్మా చక్రి, ఏంటమ్మా మహాలక్ష్మి, అవును నువ్వు చక్రి వైఫ్ కదూ అని చెప్పేసి, ఇదిగోండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం. డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఆషామాషి కాదమ్మా, నువ్వు డ్రైవ్ చేయాలి, అయినా అసలు ఇవిడు డ్రైవింగ్ రావాలి కదా అంటుంటే, ఈ లోపల ఇలా మనకి డ్రైవింగ్ ఎలా అయితే టెస్టింగ్లు చేస్తారో చేస్తూ ఉంటే మహాలక్ష్మి ఎవరినో గుద్దేస్తుంది. అయ్యయ్యో గుద్దేశారా, అందుకని మీకు డ్రైవింగ్ రాదు అని చెప్పాను అని చెప్తూ ఉంటాడు. ఇంకే పాప అతను గుద్దిన అతనికి దెబ్బ గట్టిగా తగులుతుంది. అయ్యయ్యో అంటూ ఇంకా అసలు మా చక్రి లేపి, వెళ్ళండి, అయినా అసలు ఈ డ్రైవింగ్ రానప్పుడు అసలు డ్రైవింగ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి ఎలాగైతే డ్రైవింగ్ రాలేదు. ఓ ఇంటికి వచ్చేసరికి మన కన్న అంటాడు, కేశవ అనే ఫోన్ మాట్లాడుతున్నాడు, అసలు లవ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు వదిన, అయినా నాకు తెలియదు కదరా, నాకు తెలియదు వదిన అని చెప్పేసి, ఏం మాట్లాడుకుంటున్నారంటావు అనుకుంటూ ఉంటే, ఏం చేస్తున్నావు బుస్సు, ఏం చేస్తున్నావు ముంగీసా అనుకుంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో మన శైలు వాళ్ళ అన్నయ్య మన మహాలక్ష్మి చున్నీ పట్టుకు లాగుతాడు. మరి పరిస్థితి మన చక్రి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.